హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ వాయిస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఎవరిని ఉద్దేశించిన కథ కాదు, కేవలం వినోదం కోసం మాత్రమే. కాబట్టి స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్దామా? ఈరోజు నేను చెప్పబోయే కథ ప్రతి భార్య భర్త ఒకసారి తప్పకుండా వినాల్సిన కథ. ఈ కథలో విలన్ ఎవరూ లేరు, కానీ ఒక చిన్న నిర్లక్ష్యం ఎలా రెండు మనసుల మధ్య పెద్ద దూరాన్ని సృష్టించిందో చూపించేటటువంటి కథ. పెళ్ళైన మొదటి రోజుల్లో ఆమె ప్రపంచం మొత్తం అతడే. అతను నవ్వితే ఆమె నవ్వేది. అతను ఆలస్యంగా వస్తే తలుపు దగ్గర ఎదురు చూసేది. అతనికి ఇష్టమైన వంట చేసి తిన్నారని అడిగితే చాలు, అదే తన జీవితమని భావించేది. కానీ రోజులు గడిచాయి, బాధ్యతలు పెరిగాయి. డబ్బు సంపాదించాలనే పరుగులో భర్త బిజీ అయిపోయాడు. స్వప్న, ఈరోజు నేను చాలా టైర్డ్గా ఉన్నాను. ఆఫీస్లో చాలా అలసిపోయాను. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను అంటే భర్త కోసం ఎంతో ఆశగా ఎదురు చూసిన ఆమె ముఖంలో నిరాశ కలిగింది. అయినా చిరునవ్వుతో అతన్ని ఇబ్బంది పెట్టలేక తను కూడా భోజనం చేయక పడుకుంది. తెల్లవారుజామునే నిద్రలేచి తన చీర సర్దుకుని గిన్నెలు తోమి ఇంట్లో పనంతా చేసి ఇల్లంతా సర్దుకునేసరికి టైం సరిపోయింది ఆమెకు. అయితే కొంచెం సేపటికి చిరాకు తగ్గిపోయి మళ్ళీ ఆమె భర్త పైన ప్రేమ మొదలైంది. మీకు తెలిసిందేగా, సంసారం అన్నాక ఇవన్నీ మామూలే. కాబట్టి ఆయన దగ్గర తీసుకొని మీరు ఆఫీస్కి వెళ్ళారని గుర్తు చేసింది. అప్పుడు అతడు ఆమె దగ్గరికి తీసుకోగానే ఆయన పక్కకు నెట్టేసి బ్రష్ తీసుకుని బాత్రూంలోకి పరిగెత్తింది. అలా బ్రష్ చేసుకుంటూ నిన్న శ్రీనుగాడితో జరిగిన సంఘటనే మరీ ఊహించుకుంటూ మైకంలో మునిగిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా వచ్చిన మన ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు చేరుతుంది. అలాగే లైక్ చేసి హైప్ కూడా పాయింట్స్ ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్. అయితే ఆమెకు వింత వింత ఆలోచన రావడంతో, ఏంటి మా ఆయన ఒక్క రాత్రి నాతో లేనందుకే నేను నా మనసులో ఇంకొకరిని ఊహించుకుంటున్నానేంటి, అసలు ఏమైంది నాకు అనుకుంటూ ఆలోచనలో పడింది. ఏమైందో తెలీదు, కానీ ఒక విషయం మాత్రం ఆమెకు క్లియర్గా అర్థమైంది. ఆ శ్రీనుగాడు ఆమెతో ఆమెను ఎక్కడో బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. శ్రీను అంటే వాళ్ళ బంధువుల అబ్బాయి. ఆమెను వదిన అంటాడు. అయితే ఇక నుంచి ఆమెకు వాడిపై ఉన్న ఊహల నుంచి దూరంగా ఉండాలని డిసైడ్ అవుతుంది. బ్రష్ చేసుకోవడం అయిపోయాక వెంటనే బయటకు వచ్చి వాళ్ళ ఆయనకి టిఫిన్ వడ్డించి బాక్సులో భోజనం పెట్టి కాస్త ప్రేమతో కాఫీ కలిపి అతనికి అందించి ఆఫీస్కి పంపిస్తుంది. ఇక ఎప్పట్లాగే రొటీన్గా ఇంట్లో ఆ పని ఈ పని చేస్తూ అలా టైం గడిచిపోతుంది ఆమెకు. అంటే మధ్యాహ్నం భోజనం చేశాక 2 గంటల సమయంలో అలా మంచం మీద వాలిపోయి పుస్తకం తిరిగేస్తుంది. ఆ టైంలో ఆ పల్చటి తెల్ల రంగు చీరను కట్టుకుంటుంది. మంచం మీద బోర్ల పడుకుని కాళ్ళను అటు ఇటు ఊపుతూ రిలాక్స్డ్గా చదువుకుంటుంది. ఇంతలో సడన్గా పక్కనే ఏదో శబ్దం వినిపించింది. ఆమె వెంటనే ఉలిక్కిపడి పక్కకు తిరిగి చూస్తే శ్రీనుగాడు కుర్చీలో కూర్చుని ఆమె వంక చూస్తూ స్మైల్ ఇచ్చాడు. ఆ టైంలో ఆమె చీర మోకాల దాకా పైకి లేచి ఉంది. ఎందుకో తెలియదు కానీ ఆమెకు అంత ఇబ్బందిగా అనిపించలేదు. బహుశా ఇంట్లో ఇద్దరమే ఉన్నామన్న ధైర్యం కావచ్చేమో. వాడి వంక చూస్తూ, ఏంట్రా శ్రీను, అసలు ఎప్పుడు వచ్చావు అని ప్రశ్నిస్తుంది. వాడు కూడా ఆమె వంక ఆశ్చర్యంగా చూస్తూ, ఇప్పుడే వచ్చాను వదిన. ఏం లేదో, నా రూమ్లో బోరు కొడుతుందని ఊరికి ఇటు వచ్చాను వదిన అని అన్నాడు. అబ్బో, బోరు కొట్టడమేనా, ఇంకేదైనా విషయం ఉందా అని చిలిపిగా అడుగుతుంది. ఆ మాట వినగానే వాడి ముఖంలో ఏదో తెలియని కాంతి మొదలైంది. వాడి ముఖం చూసి చిన్నగా నవ్వుకొని ఆమె పాటికి ఆమె పుస్తకం చదువుతూ మధ్యలో శ్రీనుని గమనిస్తుంది. వాడు మాత్రం ఆమెను ఎక్కడెక్కడో కుంటిగా చూస్తూ కంటి చూపులతోనే జుర్రేస్తున్నాడు. ఆమె వాడి చూపులకి మనసులో నవ్వుకొని, పోనీలే పాపం, బోరు కొడుతుందని వచ్చాడు కదా, మహా అయితే నా యవ్వనాన్ని చూస్తాడు అంతేగా అని అనుకుని ఇంట్లో మా అత్త మా మామగారు కూడా తోడుగా ఉన్నారు, నాకేం భయం అనుకుంటుంది. ఇంతలో సడన్గా ఆమె అత్తగారి గొంతు వినిపించేసరికి ఆమె ఉలిక్కిపడే మంచం మీద నుంచి లేచి ఆమె కిచెన్లోకి వెళ్ళి భోజనం వడ్డిస్తుంది అత్తగారికి. అప్పుడు వాళ్ళ అత్తగారు ఆమెతో, నేను మీ మామగారు ఇద్దరం కలిసి పునే బంధువులింటికి వెళుతున్నాం, అక్కడే కొన్ని రోజుల వరకు ఉంటామని చెప్పింది. ఆ మాట వినేసరికి గుండెల నుంచి గుట్కలు వేస్తూ కంగారు పడుతుందన్నమాట. వీరిద్దరూ వెళ్తే ఈ శ్రీనుగాడితో నేను ఎలా ఉండాలి
అని ఆమె వెంటనే ఒక మంచి ప్లాన్ వేసింది. అత్తయ్య, మీరు ఇంత పెద్ద వయసులో దూర ప్రయాణాలు చేయడం సరికాదు కదా. సరే, ఒకవేళ మీరు ఖచ్చితంగా పుణే వెళ్ళాలనుకుంటే మన శ్రీనుని కూడా తోడుగా తీసుకువెళ్ళండి అని అత్తగారితో అంటుంది. ఆ మాట వినగానే శ్రీనుగాడి ముఖం వాడిపోయింది. ఇక ఆమె ప్లాన్తో ఒక్క దెబ్బక 2 పెట్టెలన్నట్టుగా అయిపోయింది. కానీ శ్రీను ఒక నవ్వు నవ్వి, పెద్దమ్మా, నాకు వేరే పని ఉందమ్మా, మీ వరకే మీరు ప్రశాంతంగా వెళ్ళి పుణె వెళ్ళి రండి అని చెప్పి స్వప్న వంక చూస్తూ బయటికి వెళ్ళాడు. అప్పుడు స్వప్న వీడు కూడా వాళ్ళతో పాటు వెళ్ళాలి అని ఇంకేదైనా సరే ప్లాన్ ఆలోచించాలని అనుకుంటుంది. ఇంటిలో సాయంత్రమై వాళ్ళ ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు. అతడు స్నానం చేసిన తర్వాత అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే ఆమె అందరికీ వడ్డిస్తుంది. శ్రీను కూడా వడ్డిస్తుంటే వాడు ఆమె వైపు అదేలా చూస్తూ ఆమెతో చిన్నగా, ఏంటి వదినా, లోపలేం వేసుకోలేదా అన్నాడు. ఆమె వెంటనే సర్దుకుంటుంది. అందరూ భోజనం చేసిన తర్వాత శ్రీనుని పక్కకు పిలిచి, నువ్వేదో బంధువరస అవుతావని మాట్లాడుతుంటే రోజురోజుకి నీ తలతెక్క వేషాలు ఎక్కువవుతున్నాయి, తగ్గించుకుంటే మంచిదని శ్రీను హెచ్చరిస్తుంది. దించిన తల ఎత్తకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శ్రీను. ఇంట్లో ఏదో ఒకటి చెప్పి ఈ శ్రీనుగారిని పునికి ఎలా అయినా సరే పంపించాలని అలా రాత్రంతా ఆలోచిస్తుంది. అయితే అలా రాత్రి 10 గంటల సమయంలో, అంటే 10 గంటల సమయమైంది. మంచం మీద ఉన్న ఆమె భర్త పక్కకి వెళ్ళి ఆయన ఛాతి మీద చెయ్యి వేసి స్మూత్గా రుదుతూ, ఏవండి, శ్రీను ఇక్కడ ఉండి టైం వేస్ట్ చేసుకుంటున్నాడు కాబట్టి తనను పునికి పంపిస్తే బాగుంటుందని అంటుంది. ఆ మాటతో అతడు సరే, రేపు ఆలోచిద్దాంలే అన్నాడు. ఇక ఆమె లైట్ ఆఫ్ చేస్తుంది. కొంచెం సేపటికి అతడు నెమ్మదిగా ఆమె దగ్గరికి చేరుకొని ఆమెతో, ఏమిటో ఈ మధ్య బాగా పెట్టుపెట్టలాడిపోతున్నావు అని అన్నాడు. ఎందుకంటే స్వప్న రాత్రి పడుకునేటప్పుడు ఒంటిపై వస్త్రాలు వేసుకోవడం అలవాటుండదు. అలా రాత్రంతా మాట్లాడుకుంటూ అతడు మెల్లగా ఆమెకు దగ్గరే. తర్వాత అంటే త్వరగా కొంచెం సేపటికి పని ముగించారు. ఇక ఆమె అప్పటికే బెడ్ లైట్ కూడా ఆఫ్ చేసింది. కానీ అతడు త్వరలోనే పని ముగించాక ఆమెకు ఆమె మనసుకి సంతోషం కలగలేదు. ఉంటే వారానికి 2-3 సార్లు, అది కూడా మనసుకి సంతోషం కలగపోతే ఎలా? ఎందుకో మళ్ళీ ఆ శ్రీనుగాడే గుర్తొచ్చాడు. ఆ రాత్రంతా ఆమెకు అదే ఆలోచనతో నిద్ర పట్టలేదు. వాళ్ళ ఆయన మంచి గాఢ నిద్రలో ఉన్నాడు. అలా కాదని అతడి కాలు మీద కాలు చెయ్య వేసుకుని గట్టిగా హత్తుకుంటుంది. కానీ అతడికి గుర్రు ఆగడం లేదు. ఎంత ట్రై చేసినా సరే వాళ్ళ ఆయన అస్సలు లేవడం లేదు. ఇతడు ఇంక లేవడు అనుకుని కళ్ళు మూసుకోగానే శ్రీనుగాడు కళ్ళలోకి వచ్చి ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుని రాత్రంతా జాగరణ చేశాడు. తడిచిన చెమటలతో ఒక్కసారిగా నోరు తెరిచి టక్కులు లేచి కూర్చుంది. పక్కనే వాళ్ళ ఆయన గుర్రు ఇంకా ఆగలేదు. ఛీ అని తల మీద కొట్టుకుని ఏం చేయను అనుకుని అలాగే తెల్లవారదాకా జాగారం చేసింది. పొద్దున్నే మళ్ళీ ఇంటి పనంతా చేసి వాళ్ళ ఆయనకు టిఫిన్ వడ్డించి బాక్స్ పెట్టి ఆఫీస్కి పంపించింది. ఇంట్లో పనంతా చేసి అలసిపోయి స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది. స్నానం చేసి వచ్చి బట్టలు మార్చుకునేందుకు బెడ్రూమ్ లోపల అద్దం ముందు నిలబడి ఒంటిపై టవల్తో ఉన్న ఆమెను ఒక్కసారిగా తలుపు వంక చూస్తుంది. దగ్గరగా వేసి ఉంది. లోపలికి ఎవరు వస్తారని ధైర్యంతో టవల్ని పళ్ళ మధ్యలో పట్టుకుని జాకెట్ హుక్స్ కోసం 2 చేతులు వెనక్కి పెట్టి అవస్థ పడుతూ ఉంటే అప్పుడే ఉన్నట్టుండి ఒక్కసారిగా తలుపు తెరుచుకుని శ్రీను లోపలికి వచ్చి వదినా అని పిలిచాడు. వెంటనే ఆమె వెనక్కి తిరిగి ఆ పళ్ళ మధ్యలో ఉన్న చీర వదిలేసింది. ఇంకేముంది, శ్రీనుగాడు మొత్తం దర్శనం అయ్యాయి. ఆ పక్కనే ఉన్న చీరను తీసుకొని ఆమె మానాన్ని అడ్డంగా పెట్టుకుంది. ఆమె ఒంటి మీద నూలు పోగు కూడా లేదు. అలా ఆమెను చూసిన శ్రీను నోరు తెరిచి కళ్ళు పెద్దగా చేసుకుని చూస్తూ ఉండిపోయాడు. ఆమెకు ఆ సమయంలో ఏం మాట్లాడాలో కూడా అస్సలు అర్థం కాలేదు. ఆమె 2 కళ్ళు ఎరుపు చేసి శ్రీను వంక కోపంగా చూసింది. ఆ చూపుతో శ్రీను భయపడి భయంగా బయటికి వెళ్ళిపోయాడు. పరుగున వెళ్ళి తలుపు లాక్ చేసి బట్టలు మార్చుకుని గది బయటికి వచ్చేసరికి సోఫాలో గోళ్ళు కొరుకుతూ టెన్షన్గా కూర్చున్నాడు శ్రీను. ఆమెకు శ్రీను ముందుకు వెళ్ళాలంటే సిగ్గుగా ఉంది. అయినా సరే తప్పదు కదా. కానీ శ్రీను మానసికంగా ఎప్పుడూ జుర్రేశాడు ఆమె అందాలను. అసలు ఆమె ఎన్ని బట్టలు వేసుకున్నా వాడికి ఏమీ లేనట్టుగానే కనపడతాయేమిటో. ఎప్పుడూ ఆమెను పైనుంచి కింది దాకా చూస్తూ వాడి కళ్ళు మెరిసిపోతూ ఉంటాయి. ఆమెను చూసి నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. ఆమెను అలా చూసిన శ్రీను ఆమె గురించి ఏమనుకుంటాడో
అనుకుంటూ మంచంపై పడుకుంది. అప్పుడే వాళ్ళ ఆయన ఫోన్ చేసి, స్వప్న, నేను కంపెనీ పని మీద వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. నేను ఈరోజు ఇంటికి రాలేనని చెప్పాడు. సరేలే అనుకుని ఆలోచిస్తూ పడుకుంది. అప్పటికే టైం 9 దాటింది. శ్రీను ఇంకా ఇంటికి రాలేదు. వాడి దగ్గర ఒక కీ ఉంది. వాడే తాళం తీసుకుని వస్తాడులే అనుకుని అలాగే బద్ధకంగా పడుకుంది. చీర కూడా సర్దుకోలేదు. అలాగే వదిలేసి ఒక కాలు మడిచి మరీ పడుకుంది. కాలు పైకి మడవడం వల్ల చీర పైకి లేచి ఆమె ఎడమ కాలు బయటికి కనపడుతుంది. బయట నుంచి లైట్ వెలుగుపడి తెల్లగా మెరుస్తుంది. వాడి గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది. హలో అను ఏదో చప్పుడు మెలకు వచ్చింది. ఆమె కళ్ళు తెరిచి చూస్తుంది. కానీ ఆమె లేవలేదు. శ్రీను వచ్చినట్టున్నాడు అనుకుంది. కానీ ఆమె బట్టలు ఇంకా కూడా చెదిరిపోయి ఉన్నాడు. వాడు లోపలికి వచ్చి చూస్తాడని ఆమె చీరను సరిచేసుకోలేదు. రాని లోపలికి మళ్ళీ మళ్ళీ నా పరువాలు చూడని, చూసిన దగ్గర నుంచి ఇక వాటిని పొగడడం, వాటి గురించి తప్పించడం, వాటిని పొందడానికి మొదలెడతాడని ఆమెకు తెలుసనమాట. అప్పుడు వాడికి చూపిస్తా నా అందాలను అనుకుంటూ నిద్రపోయినట్టుగా నటిస్తుంది. కాసేపటికి శ్రీను ఆమె దగ్గరికి వచ్చి నిలబడి ఆమెను చూస్తూ తెగ టెన్షన్ పడుతున్నాడు. ఆమె కూడా స్ట్రైట్గా తిరిగి ఆమె చీర కొంగు కాస్త కిందకి జరిపి నిద్రపోతుండగా నటిస్తుంది. వాడు వాటిని కన్నార్పకుండా చూస్తున్నాడు. ఒక్కోసారి వాడి చేతులు దగ్గరికి వస్తూ భయంతో దూరంగా వెళ్ళిపోతున్నాయి. ఇక లాభం లేదని ఆమె కళ్ళు తెరిచి చూసింది. వాడు భయంతో వదినా అన్నాడు. ఏంటి శ్రీను ఇలా వచ్చావనగానే అప్పుడు శ్రీను, వదినా కొంచెం వాటిని తాకొచ్చా ప్లీజ్ అన్నాడు. పాపం కోరిక పడుతున్నాడని ఛాన్స్ ఇస్తే రాత్రంతా అలుపు లేకుండా చేశాడు. ఆమెకు మెలుగుకు రాగానే శ్రీను పక్కన లేడు, వాళ్ళ ఆయన ఉన్నాడు. అతను కూడా లేచి, ఏంటి స్వప్న రాత్రంతా బాగుందా అన్నాడు. అప్పుడు ఆమె సంతోషంగా అతన్ని హత్తుకుని మురిసిపోయింది. భార్యాభర్తల బంధం అనేది ప్రేమ, నమ్మకం, సమయం, పరస్పర గౌరవం అనే 4 స్తంభాలపై నిలబడుతుంది. ఆ 4 స్తంభాల్లో ఏ ఒక్కటి తగ్గినా సరే మనసులో ఎన్నో బాధలు, అనుమానాలు, ఒంటరితనం మొదలవుతాయి. భర్త భార్యతో సమయం గడపకపోతే భార్య మనసులో కలిగే ఆలోచనలు, నేను అతనికి ముఖ్యమైన దాన్ని కాదా, నా అందం తగ్గిపోయిందా, అతనికి నా మీద ప్రేమ తగ్గిపోయిందా అని, ఎవరితోనైనా సరే లేకపోతే ఎక్కువగా మాట్లాడుతున్నాడా, నా తప్పు ఏమిటి అని ఒక్కసారైనా తన గురించి అడిగితే ఎంత బాగుండేది. ఇలాంటి ఆలోచనలు ఒక్కరోజులో రావు. ప్రతిరోజు ప్రేమతో మాట్లాడకపోవడం, తన కోసం కొంత సమయం ఇవ్వకపోవడం, చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఆ బాధ నెమ్మదిగా పెరుగుతుంది. ఆ తర్వాత భార్య బయటకు నవ్వుతున్నా లోపల మాత్రం కన్నీళ్లతో జీవిస్తుంది. భర్త ఎలా ఉండాలంటే భార్యకు ఖరీదైన బహుమతులు అవసరం లేకపోవచ్చు, కానీ ఆమెకు అవసరమయ్యేది భర్త ప్రేమగా మాట్లాడే కొన్ని మాటలు, రోజులో కొంత సమయం ఆమె బాధను వినే ఓర్పు, ఆమెను అర్థం చేసుకునే మనసు. భార్య అలసిపోయి ఉంటే నువ్వు బాగున్నావా అని అడిగే భర్త ప్రపంచంలో గొప్ప వరం. ఆమెను ఇతరులతో పోల్చకుండా ఆమె చేసిన చిన్న పనికైనా అభినందిస్తూ తన జీవితంలో ఆమె స్థానాన్ని తెలియచేస్తూ ఉంటే ఆ భర్త జీవితాంతం అతని పక్కనే బలంగా నిలుస్తుంది. భార్య ఎలా ఉండాలంటే భర్త బయట ఎన్నో బాధ్యతలు, ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొంటూ ఉంటాడు కదా, ఇంటికి వచ్చిన తర్వాత అతనికి ప్రశాంతమైన వాతావరణం ఇవ్వడానికి ప్రయత్నించాలి. తన మనసులోని బాధను కోపంగా కాకుండా ప్రేమగా చెప్పాలి. భర్త చేసిన ప్రతి తప్పును గుర్తు చేసుకుంటూ కాకుండా మంచి విషయాలను కూడా గుర్తించి అభినందించాలి. అనుమానాల కంటే నమ్మకాన్ని పెంచాలి. మాటలు తగ్గితే మనసులు కూడా దూరం అవుతాయి. కాబట్టి ఇద్దరూ మాట్లాడుకోవడం ఎప్పుడు కూడా ఆపకూడదు. భార్యాభర్తల బంధం యొక్క అసలు అందం, భార్యకు భర్త సమయం ఇస్తే ఆమె ప్రపంచం మొత్తం అతనిలోనే కనిపిస్తుంది. భర్తకు భార్య ప్రేమ, అండ లభిస్తే ఎంత పెద్ద కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాడు. ప్రేమ అనేది పెద్ద పెద్ద మాటల్లో కాదు, తిన్నావా, ఎలా ఉన్నావు, నువ్వు అలసిపోయావు కదా, నేనున్నాను అనే చిన్న మాటల్లో ఉంటుంది. చివరి సందేశం, భార్యాభర్తల మధ్య ప్రేమ ఎప్పుడు తగ్గదు మిత్రమా, కానీ దాన్ని వ్యక్తపరిచే సమయం తగ్గితే మనసులు దూరమవుతాయి. డబ్బు సంపాదించడం జీవితంలో అవసరమే, కాదని అనని మిత్రమా, కానీ ప్రేమించే మనిషికి కొంత సమయం కేటాయించడం కూడా అంతే అవసరం. ఎందుకంటే కోల్పోయిన డబ్బు మళ్ళీ సంపాదించవచ్చు, కానీ నిర్లక్ష్యంతో దూరమైన మనసును తిరిగి గెలుచుకోవడం చాలా చాలా కష్టం.
అర్థమైందనుకుంటా మిత్రమా. ఈ వీడియో ఇదంటే ఈ రోజుటి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.